నన్ను నిలబెట్టాలని ప్రభువు నిన్ను అడిగినప్పుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనాన్ని నెరవేరినప్పుడు ఖచ్చితంగా నేను మీ మధ్యన సాక్షిగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. విందాము, చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనాలను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనాలను పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 2 వచనాలను చదువుకుందాము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట మనము ఈరోజు వింటున్నాము. మొదటి మాట ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రథమ స్థానపు మహిమ. క్రీస్తు యొక్క ప్రథమ స్థానపు మహిమ. క్రీస్తు యొక్క ప్రథమంగా అంటే ప్రప్రథమంగా ఆయన మహిమ ప్రత్యక్షతను ఎవనికిచ్చాడు అంటే మనందరికీ స్పష్టంగా అర్థమయ్యే మాట, తన సంఘానికి ఇచ్చుకున్నాడు. మరలా చెప్తున్నాను, ఆయన సమాధి నుండి లేచిన తరువాత ఆయన మొట్టమొదటి మహిమను ఎవరికి చూపిస్తున్నాడు అంటే తన సంఘానికి చూపిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తు సమాధిలో నుండి లేచే వరకు కూడా సంఘము ఎలా ఉంది అంటే నిద్రపోతూ ఉంది. రెండవదిగా, క్రీస్తు సమాధిలో నుండి లేచే వరకు సంఘము ఎలా ఉందంటే లోకానికి భయపడిపోయింది. క్రీస్తు సమాధిలో ఉండిన తరువాత లోకమునకు సంఘము వారి యొక్క జీవములను లేదా వారి ప్రాణములను కాపాడుకోవటానికి వారు దాక్కున్నారట. 3 కారణాల చేత సంఘము చతికిల పడిపోయింది. ఈ 3 బలమైన కారణాల చేత, ఈ 3 బలమైన కారణాలు సంఘానికి ఎందుకు ఎదురయ్యాయంటే రాజకీయ ఒత్తిడిలు, పెద్దల ఒత్తిడిలు, నాయకుల ఒత్తిడిలు సంఘం మీద ప్రభావం పడింది. సంఘముపై ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ఒత్తిడి నుంచి తప్పించటానికి సంఘానికి ధైర్యమును, సంఘానికి ఆయన ఇచ్చే బహుమానమును, సంఘము దేవునిని ఎల్లప్పుడూ స్తుతించినట్లుగా ఆయన సమాధిలో నుండి లేచిన తరువాత మొట్టమొదటిగా ఆయన మహిమ తేజస్సుతో ఎవరికి దర్శనమిచ్చాడంటే సంఘానికి. దేవునికి స్తోత్రం. ఇది ప్రారంభమవుతూ ఉంది. మొదటి శతాబ్దపు సంఘానికి ఎప్పుడైతే ప్రారంభమైందో నేటి వరకు క్రీస్తు యొక్క మహిమ తన సంఘానికి చూపిస్తూనే ఉన్నాడు. అంటే క్రీస్తు యేసు ప్రభు సమాధిలో నుండి లేచిన తరువాత సంఘమును ఆయన విడిచిపెట్టలేదు. కొన్ని సంఘాలు దేవునికి వేరైపోయాయి, కొన్ని సంఘాలు దేవునికి దూరమైపోయాయి, కొన్ని సంఘాలు కట్టుబాట్లకు దగ్గరైపోయాయి, కొన్ని సంఘాలు సైద్ధాంతిక అంటే సిద్ధాంతిక పరమైనటువంటి వాటికి లోబడిపోయాయి. క్రీస్తుల్లో వారు లేకుండా పోయారు. క్రీస్తుల్లో వారు ఎదుగుటలేదు, క్రీస్తులో వారు ఫలించుటలేదు, క్రీస్తులో వారు ఉదయించుటలేదు, వారు పడిపోయారు. పడిపోయిన సంఘాన్ని ప్రభు ఏమి చేస్తున్నాడో తెలుసా? తన మహిమ ప్రత్యక్షతను సంఘానికి అనుగ్రహించి పడిపోయిన సంఘాన్ని ఏం చేసినట్టు ఆయన లేవనెత్తాడు.
లేవనెత్తాడు అంటే ఎలా లేవనెత్తాడు తెలుసా? ఆయన లేవనెత్తిన ఒక వ్యక్తి కానీ లేదా ఆయన లేవనెత్తిన సంఘము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుందంటే ఆయన తేజోమహిమతో నింపబడినటువంటి ఒక ఇల్లుగా, ఒక గృహముగా ఆయన లేవనెత్తాడంట. అందుకని అక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, యేసుపై సంఘం ఏం చేయాలంట? యేసుపై లక్ష్యం ఉంచాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసుపై లక్ష్యం ఉంచాలి. సిరికి లక్ష్యము కాదు మనము, సిరికి దాసులము కాదు మనము. సిరి వైపుకు మనము తిరగకూడదు, సిరిని మనము ప్రేమించకూడదు. సిరివైకి మనం ఎంత మాత్రము కూడా గుప్పిట్లను సిరి కొరకు బిగించకూడదు. సిరి కొరకు ఈ మనస్సు లేక ఈ హృదయము ఆశపడకూడదు. ఆశపడే కొలది అది ఏమవుతుందో తెలుసా? దూరమైపోతూ ఉంటుంది, దూరమైపోతుంది. చాలామందికి ఫలానా విషయంలో ఫలానా సాధించలేకపోయాము, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఇది నేను పొందలేకపోయాననేటువంటి నిరాశ ఏదో ఒక వ్యక్తిలో ఉంటానే ఉంది. ఎందుకు ఉందో అంటే అవి ఇవ్వగలిగినటువంటి దేవునిని సంఘము, విశ్వాసి దూరమైపోయింది. కానీ దేవుడు ఎలాంటి వాడంటే విశ్వాసులను పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నైనా విశ్వాసులను పిలుస్తున్నాడు. విశ్వాసి పడిపోయిన కుటీరం వంటి వాడు, విశ్వాసి కూలిపోయిన గృహము వంటి వాడు. విశ్వాసి ఎలాంటి వాడంటే బుద్ధిహీనుడు. ఏం చేస్తున్నాడు? తన ఇల్లును తానే ఓడబెరుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో గృహాలు నిర్మించుకునేటప్పుడు దేంతో నిర్మించుకున్నారు? తాటి ఆకులతో. దేంతోటి? తాటాకులతో. ఇల్లులన్నీ కూడా మిద్ది ఇల్లులే, కానీ పైన రూఫ్ ఏముండేదంటే తాటాకులు ఉండేవి. కొంతమంది వేసవి కాలంలో తరువాత వర్షాకాలం వస్తుందని వేసవి కాలంలోని కట్టెలు కొన్ని ఆ మిద్దె మీదో వర్షం పడని ప్రాంతంలోనో లేకపోతే వంటగదిలో ఒక మూల ఎక్కడో ఓ ప్రక్కన దాచుకునేవారు. అలాగా ఎక్కువ సమయం అంటే ఎక్కువ రోజులు ముసుర్లు పట్టేసినప్పుడు, ఇప్పుడంటే తుఫాన్లు వచ్చినాయి కానీ అప్పుడు ఏం పట్టేయి? ముసుర్లు పట్టే ఎలా ఉండేది తెలుసా? 10-15 రోజులు ముసుర్లు పట్టాయి. అంటే ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేదన్నమాట. అలాంటి సమయంలోనే ఏర్పడేది ఏమిటంటే కరువు. కొంతమంది భద్రము చేసుకున్న కట్టెలు అయిపోయాయి, కొంతమందికి అసలు కట్టెలే ఉండేవి కాదు. అలాంటి సమయాల్లో ఏమి చేసేవారంటే మెసలని ప్రాంతం, ఇంట్లో మెసలని ప్రాంతం అని ఒక ప్రాంతం పెట్టేసుకునేవారు. గది వైపు, వరండా వైపు, ఆ ప్రక్కకి ఈ ప్రక్కకో ఇంకా మెసలనమాట. ఆ మెసలైనటువంటి ప్రాంతంలో ఏం చేసేవారంటే ఒక్కో ఆకు తీసి ఏం చేసేవారంటే ఆ పొయ్యి ముట్టించుకుని అన్నమో కూరో ఏదో ఒక వండుకొని ఆ రోజు పూట గడుపుకునేవారు. ఇప్పుడు దేవుడు శారీరక సంబంధమైనటువంటి ఈ గృహ కట్టుబాటులో నివాసము చేస్తున్న ప్రజల గురించి దేవుడు మాట్లాడలేదు. ఈ శారీరక సంబంధమైన గృహాన్ని ఎలాగ పాడు చేసుకుంటున్నాడో మానవుడు ఆత్మ సంబంధమైన గృహాన్ని కూడా ఏం చేస్తున్నాడు? తన క్రియల చేత పాడు చేసుకుంటున్నాడు. తన క్రియల చేత పాడు చేసుకుంటున్నటువంటి మానవుని లేక విశ్వాసిని ఇప్పుడు దేవుడు మరలా కట్టుచున్నాడు. కుమ్మరి చేతిలో కొండ పగిలిపోతే, కుమ్మరి చేతిలో కొండ విడిపోతే, కుమ్మరి చేతిలో కొండ మరి మట్టి ముద్దలుగా విడిపోతే మరలా దానిని ఆయన ముద్దగా చేసి తనకు నచ్చిన పాత్ర ఎలాగో చేస్తున్నాడో, పడిపోయిన గుడారములను, కూలిపోయిన గుడారములను నా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తిరిగి మరలా కట్టాడు. అలా తిరిగి కట్టిన వారిలో నువ్వు నేను ఒక్కరమే. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లుల గురించి అంటాడు 2వ వచనములో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. ఎవరి ఇంటిలో? అమ్మ మీరు బాగా చెప్పండి, ఎవరి ఇంటిలో దేవుడు మోషే నమ్మకముగా ఉన్నాడు? దేవుని ఇల్లు అంటే ఎక్కడుంది?
ఇది దేవుని ఇల్లు అంటారా? కాదు, మనం కూడుకునే స్థలం ఇది. దేవుని ఇల్లు ఎక్కడ ఉంది? ఒక్కసారి మనము గమనించాలి, వెనక్కి వెళ్ళాలి. దేవుని ఇల్లు ఎక్కడుందంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రము దాటినటువంటి ఇశ్రాయేలీలే దేవుని ఇల్లు. మీకు అర్థమైందో లేదో? ఐగుప్తులో నుంచి, మరలా చెబుతున్నాను, ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత ఒక నిర్గమము వారి కొరకు ప్రారంభమయ్యింది. ఎర్ర సముద్రమును దాటారు. ఎర్ర సముద్రమును దాటిన తరువాత దేవుని ఇల్లు ప్రారంభమైంది. ఆ దేవుని ఇల్లే ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలీయుల అందరికంటే దేవునికి నమ్మకమైన వాడు ఎవరంటే మోషే. ఇశ్రాయేలీల అందరికంటే దేవునికి ఇష్టమైన వాడు ఎవరంటే మోషే. ఇశ్రాయేలీల అందరికంటే దేవుడు ప్రేమించింది ఎవరినంటే మోషేను. ఇశ్రాయేలీల అందరికంటే దేవుడు ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు అంటే మోషేకి ఇచ్చాడు. అందుకని అన్నాడు దేవుడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇల్లంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు. ఇల్లంటే తాటాకులు తీసేసినటువంటి ఇల్లు కాదు. ఇల్లంటే ఈ రూఫ్ కాదు. ఇల్లంటే సంఘం. ఇల్లంటే సంఘం. ఈ సంఘములో నీ పాత్ర ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. ఈ సంఘములో నీ పాత్ర ఎలా ఉండాలంటే దేవుని ప్రత్యక్షత ఎరిగిన వానివై ఉండాలి. ఈ సంఘములో నీ పాత్ర ఎలాగ ఉండాలంటే దేవుని దర్శనమును చూడగలిగిన వానివై ఉండాలి. ఈ సంఘములో నీ పాత్ర ఎలా ఉండాలంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో అంటే పరంజ్యోతి గారు, పిఎం సామ్యులు గారు ప్రసంగాలు చేసే టైంలో ఓ పాస్టర్ గారు చెప్పేవాడట, ఒరే సేవంటే ఎలా చేయాలరా అని అడిగితే అప్పుడు ఆ ముసలాయన పాస్టర్ గారు చెప్పేవాడంట, ఒరే సేవంటే ఎలా చేయాలి? తాగుబోతుల్లో ఒక తాగుబోతుగా, ఏమా ఎలా చేయాలంట? తాగుబోతుల్లో ఒక తాగుబోతుగా, పేకటాడేవాళ్ళు ఒక పేకటాడేవాడిగా, తిరుగుబోతుల్లో ఒక తిరుగుబోతుగా, వేషధారణలో ఒక వేషధారిగా, అలా ఉంటేనే రక్షణ కార్యాలు జరుగుతాయి అనేవాడట. దేవునికి స్తోత్రం. అంటే పేకటాడి ఓడి దగ్గరికి వెళ్ళి పేకటాడమని కాదు, తాగుబోతుల మధ్యకు వెళ్ళి త్రాగమని కాదు, తిరుగుబోతుల మధ్యకు వెళ్ళి తిరగమని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంట్రా పాస్టర్ గారు ఎలా చెప్తాడు, తాగమంటున్నాడు ఏంట్రా బాబు అని చెప్పి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు త్రాగటానికో తిరగటానికో పనికి మాలి వేషం వేయడానికి పరుగులెత్తారు. అప్పుడు పాస్టర్ గారు వారి స్వనీతిని ఎరిగిన వాడై, ఆమేన్, సచ్ ఏ వండర్ఫుల్ డైలాగ్. వారు స్వనీతి, వారు ఏ నీతి అన్నది నువ్వు చెప్పాలి. ఏ నీతి అది? దేవుని నీతి కాదు. ఎవరి నీతి అది? స్వనీతి. ఇట్స్ నాట్ గాడ్స్ థియో అంటాడు. అంటే దేవుని నీతి కాదు. అది ఏ నీతి అంటే అవర్ సెల్వ్స్, మన నీతి. మన నీతిపై మనం ఏం చేస్తామంటే ఆధారపడిపోయి దేవుని నీతిని ఎర్రగని వారమైపోయాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని నీతిని ఎరిగి ఉండాలి. యు మస్ట్ నోస్ టు గాడ్స్ రైట్. నీలో ఉండాలి. ఈ నీతి నీలో ఉంటే ఖచ్చితంగా నీవు నీ స్వనీతిపై ఆధారపడవు. అప్పుడు ఆ ఎర్రిబావులోని వెనక పిలిచోరే, నేను అన్నది వారిలో ఒక్కడి వల్ల అయిపోమని కాదు, వారి మనస్సును ఎరిగిన వాడై వారి మధ్య నువ్వు సువార్తికుడిగా వెళ్ళాలి. వారి హృదయాలను గ్రహించిన వాడై వారి మధ్యకు నువ్వు ఒక యాత్రికుడిగా వెళ్ళాలి. వారి మనస్సును గ్రహించిన వాడై వారి అలవాట్లను మార్పించేటువంటి గొప్ప సాక్ష్యము నీలో ఉండాలి. వారిలో ఒకడంటే అది. చివరి ఏమిటంటే వారిలో ఒకడంటే వారి మధ్యకుని వెళ్ళినప్పుడు నీ పరిశుద్ధత కనబడాలి. వారి మధ్యకుని వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. శత్రువుల మధ్యకు వెళ్ళి ఉండి దావీదుకి దేవుడు ఏమిచ్చాడు? తన ఆత్మనిచ్చాడు.
శత్రువుల మధ్యకి వెళ్ళినప్పుడు దావీదు బాణాలు చూపించలేదు. శత్రువుల మధ్యకి వెళ్ళినప్పుడు దావీదు ఈటలు విసరలేదు. శత్రువుల మధ్యకి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? పిల్లన గ్రోవి ఊదాడు. శత్రువుల మధ్యకి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? తంబురను వాయించుతున్నాడు, సితార వాయిస్తూ ఉన్నాడు. ఆయన పిల్లన గ్రోవులు ఊదుతూ ఉన్నాడు. వారి మధ్యకు వెళ్ళి దేవునిని స్తుతించినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీద దిగగా దావీదులో దిగినటువంటి ఆత్మ పొర్లిందంట. ఏమైందంట? పొర్లి ఎవరిని తడిపింది? వెళ్ళి అమ్మా, అర్థం కాలేదా? రైతు పొలానికి నీరు పెట్టేటప్పుడు పొలం అంతా నీరు పెడతాడా పెట్టడా? మీరు అందరూ పనికి వెళ్ళేవారు కదా, చెప్పండి. పొలం అంతా నీరు పెడతాడా పెట్టడా? పెట్టడా. ఏంటి పెడతాడంటున్నారేంటి గురిలాగా? ఎలా పెడతాడు? ఉన్న ఒక మోటార్ పొలం అంతా ఎలా తడుస్తుంది? ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. రైతు పొలమునకు నీరు పెట్టేటప్పుడు నీరు పెడతాను అని ఎరిగి ఒక ఎకరాన్ని పొలము సాగు చేసేటప్పుడు ఆ ఎకరాన్ని ఏం చేస్తాడంటే ఓ 10 చెక్కలని, ఒక 6 చెక్కలని వేరు చేస్తాడు. వేరు చేసి ఆ చెక్కల మధ్యన ఒక పిల్ల కాలువ పంపిస్తాడు. ఏం చేస్తాడండి? పిల్ల కాలువ పంపిస్తాడు. పంపించి ఒక్కొక్క చెక్కను తలుపుతూ ఉంటాడు. అక్కడ దగ్గరే ఉంటాడు. ఆ చెక్క ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని గండె చేస్తాడు. 2వ చెక్క విప్పుతాడు. అది ఫుల్ అయిపోయిన తర్వాత 3వ చెక్క విప్పుతాడు. అది ఫుల్ అయిపోతుంది. అలాగున తన ఎకరము పొలాన్నంతటిని కూడా ఏం చేస్తాడు? తడుపుతాడు. ఆమేన్. కానీ ఇక్కడ అది అందుకు విరుద్ధంగా ఉంది దేవుని ఆత్మ. ఎలాగ ఉంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ దావీదులోనికి ప్రవేశించగానే దావీదు గిన్నె నిండి శత్రువులను ఫిలిష్తీయుల అందరి మీదకు వెళ్ళగా వారిలో రగులుతున్నటువంటి ఎంతో కాలము నుంచి కనిపెడుతూ దావీదును చంపాలని ఎదురు చూస్తున్నటువంటి వారి పగను చల్లార్చి దావీదుని ప్రేమించారంటే వాళ్ళు. అది ఆత్మ చేసే పని. దేవుని ఇంటిలో ఆ ఆత్మ ఉంది. ఇల్లు అంటే ఏం చెప్పాను మీకు? సంఘం. సంఘం అనే ఇంటిలో దేవుని ఇల్లు. ఇది సంఘం ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. సంఘం అనేటువంటి దేవుని ఇంటిలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ సంఘములో ఉంటే సంఘములకు విరోధులు పనిచేయరు. ఆమేన్. ఒంటరిక అందరూ సమాధాన పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అంటే ఆయనను పంపినటువంటి తండ్రికి మోషే కంటే ఎక్కువగా నమ్మకంగా ఉన్నాడు. మోషే తండ్రికి నమ్మకంగా ఉంటూ పడిపోయాడు. యేసుక్రీస్తు తండ్రికి నమ్మకంగా ఉంటూ తండ్రి చెప్పిన ప్రతి పనిని ముగించాడు. మోషే చేయలేకపోయాడు. అందుకని ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఆమెన్ చెప్పండి. మోషే కంటే శ్రేష్ఠుడు మన అందరి రాధా. మోషే కంటే చాలు. ఆయన ఎలాంటి వాడు అంటే మోషే కంటే శ్రేష్ఠ. అంటే మోషే సాక్ష్యం ఏంటి? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమని? నా ఇల్లంతటిలో అంత నమ్మకమైనటువంటి మోషే కంటే గొప్పవాడు ఎవరంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. ఆయన తలంపులు సంఘం పట్ల ఎలా ఉన్నాయి? 12వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అబ్బా, దేవుని ఇంటిలో ఉన్న వారందరూ ఎలాంటి తలంపులతో ఉండాలంట? దేవుని ఇంటిలో ఉన్నవారు ఎలాంటి ఉద్దేశాలతో ఉండాలంట? దేవుని ఇంటిలో ఉన్న వారందరి జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, బాబు ప్రసంగము వినేటప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నటువంటి దైవజనుడు సెలవిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? అలసట ఉండకూడదు.
వాస్తవాన్ని చెప్పాలంటే దేవుని మందిరానికి వచ్చి కాంగు కొడుతున్నాను, కానీ నాకు చాలా అలసటగా ఉంది. ఆమె చెప్పండి, చాలా అలసటగా ఉంది. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, నాలో అలసట తగ్గించి ప్రభువా, తీసి పారవేయి ప్రభువా, దీన్ని ఎందుకు నాలో వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చిందని అనుకుంటానే ఉన్నాను. దేవుడు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను దర్శించి ఆయన దర్శనము నాకు ఇచ్చి నాకు నూతన బలం ఇచ్చాడు. నూతన బలం ఇచ్చాడు. ఇప్పుడు అలసట కలిగిన నాకు, నా ప్రాణము విసుగుపోతున్నటువంటి సమయంలో నా జీవితము పాపమునకు వ్యతిరేకముగా, ఆమేన్, దేనికి వ్యతిరేకముగా? ఎస్, అలసట లేకపోతే ఈ కొన్నటువంటి విసుగుట అనేవి అన్నీ ఎలా దేనికి రిలేటివ్గా ఉన్నాయంటే పాపమునకు సంబంధించినవి. దేనికి సంబంధించినవి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అంటున్నాడు కదా, మీరు ఓర్చుకొని సహనముతో ఉంటూ మీరు ఆయనను గూర్చి, ఎవరి గూర్చమ్మా చెప్పండి, ఎవరి గురించి? ఏ సంఘమైతే ఆయన ఇల్లుగా ఉంటుందో, ఏ సంఘమైతే ఆయన గుడారముగా ఉంటుందో, ఆయన ఆ గుడారములో, ఆ ఇంటిలో ఆయనను గూర్చి నువ్వు ఎలా ఉండాలంటే తలస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలను నీకు చేపిస్తాడు. ఆమేన్. 5వ వచనం చదువుదాం, చూడండి. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. మోషే ఎవరంటండి? ఎవరట అతడు? పరిచారకుడు అని వ్రాయబడింది. మోషే ఎవరట? పరిచారకుడు. ఎవరికి పరిచారకుడు అతడు? అమ్మ, ఎవరికి పరిచారకుడు? ఇశ్రాయేలీలకు పరిచారకుడా, దేవునికి పరిచారకుడా? మీరు అలా అంటారో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రియులారా, మనము గ్రహించవలసిన విషయాన్ని మనము జాగ్రత్తగా చూడాలి. లేకపోతే ఏమవుతుంది అంటే నీ ప్రయాణము, ఈ ఆత్మీయమైన ప్రయాణము ఎక్కడో అలసట చెంది ఆగిపోతావు, విసుగు చెంది ఆగిపోతావు. దేవుడు నిన్ను అలసటకు గురి చేయుటకైనను విసుగ పొందుటకైనను దేవుడు నిన్ను రక్షించుకోలేదు. అలసట వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు నీకుండవలసినది ఏమిటో తెలుసా? దేవుని ఇంట్లో పడిపోవాలి. ఎక్కడ పడిపోవాలి? నువ్వు దేవుని ఇంటిలో నివాసము చేయాలి. ఇంగ్లీష్లో మంచి మాట ఉంది పిల్లారా, యు లైవ్స్ టు గాడ్స్ డ్వెల్లింగ్ అని ఉంది. అంటే అర్థమే తెలుసా? నువ్వు దేవుని ఇంటిలో నువ్వు నివాసము చేయాలి. ఎక్కడ నివాసం చేయాలి? అలసట పొందితే ఎక్కడ ఉంటామండి మనము చెప్పండి? ఓ ఏసీ వేసుకుని దానికి ఎదురుకుండా ముఖం పెట్టుకుని కాళ్ళు పెట్టుకుని మన నడుము తగిలేలాగా ఎన్ని రకాలుగా అష్టవంకలు తిరిగిపోతూ ఉంటామండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈవిడికి ఏసీ తగలకపోతే ఏం చేద్దాం తెలుసా? తలకాయ ఏమో నా పొట్ట మీద, కాళ్ళు ఏమో గోడ మీద ఆడుతుంది. అంటే అలసట చెందినవాడు క్రమశిక్షణ కొరకు ఎక్కడ రావాలంటే ఆయన ఇంటికి రావాలి. నీళ్ళు కాదు. ఎవరింటికి రావాలి? విసుగుపోతున్నటువంటి నువ్వు ఎవరింటికి రావాలి? దేవునింటికి రావాలి. అలసిపోయినటువంటి నువ్వు ఎక్కడ రావాలి? ఎందుకు ఇక్కడికి రావాలి అంటే నీ ఇంటిలో ఉంటే అలసటకు తగినటువంటిది, నీ ఇంటిలో ఉంటే విసుగకు తగినటువంటిది పొందుకుంటావు. కానీ ఇక్కడికి వస్తే ఆ రెండిటికి వ్యతిరేకమైన బలాన్ని పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు, ఆరోగ్యం పొందుకుంటావు. నీ ఇంట్లో అవి లేవు. నీకు అర్థమైందా? అందుకనే దేవుడు చెప్పాడు కదా, మీరు పరలోక సంబంధులు గనక మంచముకైనను కొంచెముకైనను మీరు దాసులుగా, దేనికి దాసులునే ఉండకూడదు? మంచానికే కొంచానికి దాసులుగా ఉండకూడదు. మీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది అంటే గంగిరెద్దులా ఊతున్నా అది అంటాడు. తోడెట్టుకుని చిలకా 100 రూపాయలు వేసిన సుబ్బమ్మక్క దీవించు అంటే అదేమంటుంది సార్? గంటగా మెళ్ళ అని కొడుతుంది. మీరు కూడా
తలకాయ అలా ఊపుతున్నారు. అది కాదు. దేవుని పిల్లలు గమనించాలి. మనము నువ్వు దేవుని ఇంటిలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే తేడాను తెలుసుకోండి. బలహీనమైన నేను కూడా పండుకొని ఆమెకు ఏదో ఈ రాజుకి ఏదో చెప్పేసి రా అంటే సరిపోద్ది. దేవుడు నన్ను అందుకు పెట్టలేదు, అందుకు పిలవలేదు. నా ఇంట్లో నివాసం చేయడానికి పిలవలేదు, నా ఇంట్లో బ్రతకడానికి పిలవలేదు, నా ఇంట్లో నిద్రపోవడానికి పిలవలేదు. నాకు అలసట వస్తే నా ఇంట్లో ఉండడానికి కాదు, నేను విసుగు చెందితే నా ఇంట్లో ఉండడానికి కాదు. నాకు అలసట వచ్చినా, నాకు విసుగు వచ్చినా నేను ఎక్కడ ఉండాలంటే దేవుని ఇంటిలో ఉండాలా. అప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడండి. ఆమెన్ చెప్పు బాబు. తర్వాత చదువుదాం చూడండి, 7వ వచనం చదువు తల్లి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు. అమ్మ ఎప్పుడు నేడంటే అమ్మ ఆ టీచర్లు చెప్పలేదు. 1 2 3 బా దేవుని స్తోత్రం. నేడు చదువు తల్లి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడి. ఆమెను చెప్తాలి. ఏంటి శ్రావణి మనలో చాలా మాట చెప్పమా నాకు. మీ హృదయములను అబ్బా చెప్పమ్మా. అందరి పేరు శ్రావణిలేనా? నువ్వు చెప్పమ్మా. ఏంటి మళ్ళీ చెప్పా, అక్కడ కొంచెం ఎక్కడో మర్చిపోతున్నాను. మీ హృదయములను చెప్పు. మీ హృదయములను మీ హృదయములను కఠినపరచుకోకండి. శనివారం రాత్రి ప్రార్థన రాలేదంటే అమ్మ మీద కోపము, నాన్న మీద కోపము. ఆదివారం నాడు ప్రార్థన రాలేదంటే అమ్మ మీద కోపము, నాన్న మీద కోపం. అంటే నీ హృదయం ఏమైపోయింది? హార్డ్ అయిపోయింది. అంటే నువ్వేమి ధరించుకున్నావు అంటే యు మస్ట్ వేర్ టు హార్డ్. అంటే నువ్వు కఠినత్వమును ఖచ్చితంగా ధరించుకున్నావు. అందుకని దేవుడు మనలాంటి కొరకు ఇలాంటి వాళ్ళు ఉంటారని ముందుగానే వ్రాయించేశాడు ఆయన. మీ హృదయములను ఏం చేయాలట అంటే ఏం చేయాలి? కఠినపరచుకోకూడదు. కరెక్ట్. మరి ఏం చేద్దాం? మొన్న మాకు సామె చెప్పిన పాదిరమ్మ, నక్కంట కోత కోతదంట. ఏడది నక్కేం చేద్దాం? కూర్చుని కోత కూసింది. కోత కూసి అంటదా ఇది నేను కూసిన కోత కాదు, ఎవరు ఉన్నారని చెప్పి వెనక్కి తిద్దంట. వెనకాల ఎవరు ఉన్నారంట, ఎవరో దాక్కున్నారని చెప్పేసి మన వెనక తిరిగి మళ్ళీ కోత కోతదంట. అబ్బాయి ఇది నాది కాదని చెప్పి ఎలా తిరుగుతుందంట మళ్ళీ. అంటే ఏంటి? దాని కోత దానికే. మీరు చెప్తా లేదమ్మా, దాని కోత దానికే కాదు. ఒకటే నచ్చదు, 2 అది వినపడే కదా వెనక తిరిగింది టీచర్. దాని కోత దానికే తెలీదు. 3 అంటే దాని కోత దానికి ఏమైందో తెలుసా? భయం పుట్టింది. జాగ్రత్త. నీ జీవితము కూడా అంతే. నీ జీవితము నిన్ను భయం పుట్టిస్తుంది. నీ జీవితం నీ మీద విసుగు పుట్టిస్తుంది. నీ జీవితం నీ మీద ఎలా ఏం చేస్తుందంటే పిల్లరా, ఈ జీవితమును నీ జీవితమును ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. అలాంటి సమయాల్లో నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని ఇంట్లో ఉండాలి. ఆమెను చెప్తాలి. ఎక్కడ ఉండాలి? అందుకు మీ హృదయములను కఠినపరచుకోవద్దు. మరి ఏం చేయాలి? కఠినానికి వ్యతిరేక పదం ఏంటమ్మా? అలా టీచర్లు కూడా ఏదో తేల్దాం. కఠినము దానికి వ్యతిరేక పదం ఏంటి? ఓకే, మంచి పదం చెప్పినాక. కఠినానికి సినోనిమ్స్ వ్యతిరేక పదం ఏంటంటే జాలి అంది. ఆ జాలినే బైబిల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే సమాధానము. మీ హృదయములను కఠినపరచుకోకుండా సమాధానపరచుకోండి అంటున్నాడు.
అంటే దేవుని ఇంటిలో ఎవరున్నారు అంటే సమాధాన పరులు. దేవుని ఇంట్లో ఎవరున్నారంటే తగ్గించుకున్నవారు. దేవుని ఇంట్లో ఎవరున్నారంటే ప్రేమ గలవారు. దేవుని ఇంట్లో ఎవరున్నారంటే విరోధులు లేనివారు. ఆమేన్. ఎవరండి? దావీదుకి ఆత్మ పొందుకున్న తరువాత విరోధులు ఉన్నారా లేదా? దావీదు ఫిలిష్తీయుల మధ్యకి వెళ్ళి ఆత్మ పొందుకున్నారా లేదా? ఇప్పుడే చెప్పాను. చెప్పండి, పొందుకున్నారా లేదా? గట్టిగా చెప్పండి అమ్మా, లైవ్ చూస్తున్నారు. చెప్పండి, దావీదు ఆత్మ పొందుకున్నారా లేదా ఫిలిష్తీయుల మధ్యన? గట్టిగా చెప్పండి. మరి పొందుకున్న తర్వాత విరోధులైన ఫిలిష్తీయులు దావీదుని ప్రేమించారా లేదా? అది అయిపోయింది కదా చాప్టర్. ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం. విరోధులు లేని వారి చేతులు ఎత్తండి. విరోధులు నాకు లేరండి, నేను అందరితో సమాధానం ఉంటాను అని చెప్పను. దేవునికి స్తోత్రం. అంటే విరోధులు ఉన్నారంటే మీకేం లేదంటే పరిశుద్ధాత్మ లేదు. నీకు పరిశుద్ధాత్మ ఉంటే నీకు విరోధులు పనికిరారు. నీకు పరిశుద్ధాత్మ ఉంటే విరోధుల్ని కనిపించరు. నీకు పరిశుద్ధాత్మ ఉంటే అంతా సమాధానమే. అందుకనే చెప్పాడు. 9వ వచనం చదువు. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించిరి. అబ్బా, ఇక్కడ మరలా చెప్తున్నానే, దేవుడు ఏం చెప్పాడు? నా కార్యాలు ఎవరికి చూపించాడు? మీ పితరులకు. బా, భలే లాంగ్వేజ్ వాడాడా. నా, మీ. ఇంగ్లీష్ మీ కాదు, తెలుగు మీ. నా అంటే నా వాళ్ళు ఎవరో చెప్పు. నా అంటే ఎవరో? నువ్వు, మీ డాడీ, మీ అమ్మ, మీ అక్క, వగేరా వగేరా వగేరా. నా. మీ అంటే ఎవరు? మీ చుట్టుపక్కల వాళ్ళందరూ. ఎవరు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. నా, మీ నా ఏమైపోవాలి? ఇక్కడ కలిసిపోవాలి. యువర్ రిలేషన్ బిట్వీన్ గాడ్ రిలేషన్షిప్. అర్థమైందా? మీ యొక్క సంబంధము వెనుక ఎవరిది ఉండాలంటే దేవుని సంబంధం ఉండాలి. ఆమెను చెప్పు. క్రీస్తుని పిల్లరా, వెనక కాదు, దేవుడు ముందు చూపుతూనే చెబుతున్నాడు. నీ విరోధులతో నీ జీవితమును కొనసాగించకు. 40 సంవత్సరములు నా కార్యమును చూసినటువంటి మీ పితరులైన ఇశ్రాయేలీయులు నన్ను పరీక్షించి పరిశోధించారు, లేక శోధించారు. శోధించటం వలన వారి తరములన్నీ విసిగి హృదయాలోచనలు తప్పిపోయారు. నా మార్గములను వారు తెలుసుకొనలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇశ్రాయేలుల అవిశ్వాసం ఎందుకు ఆయన కార్యాలు చూస్తున్నారు కదా, ఆయన మేలులు చూస్తున్నారు కదా, ఎందుకు కఠినం చేసుకుంటున్నారు హృదయాలను? నా గోత్రం గొప్పదంటే నా గోత్రం గొప్పదంటున్నాడు, నా గోత్రం దేవుని వాళ్ళంటే నా గోత్రం గొప్పదంటుండే. ఇలా ఉన్న గోత్రాలలో ఉన్న గోత్రకర్తలందరూ కూడా ఏం చెప్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. ఏం చేస్తారండి వాళ్ళు? ముగింపు వద్దాం. హెచ్చించుకున్నటువంటి ఇశ్రాయేలులకు అవిశ్వాసము. హెచ్చించుకునేవాడు ఎవరంట? అవిశ్వాసి. మరలా చెప్తున్నాను, హెచ్చించుకునేవాడు ఎవరంట? అవిశ్వాసి. పిల్లల వాక్యం చెప్పి, నువ్వు అవిశ్వాసివి కాక ఎలా ఉండాలి? నువ్వు విశ్వాసివై కొనసాగు అన్నాడు. నువ్వు అవిశ్వాసివి కాక నీ హృదయములను కఠినపరచుకోనకుండా నువ్వు విశ్వాస సంబంధమైన స్థితితో నీ ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుని ఇల్లంతటిలో చూపించాలి. క్రీస్తుని పిల్లారా, దేవుడు అందుకనే తప్పిపోయిన వారందరిని తీసుకొచ్చాడు. ఆయన 11వ వచనం చదువుతాన్ని ముగించుకుందాము. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో, అయిపోయిన చరిత్ర, నా విశ్రాంతిలో ప్రవేశింపరు. కంక్లూడింగ్, ముగింపు అయిపోయింది. ఇంకా నా విశ్రాంతిలో వారు ప్రవేశించరు. ఎందుకు తెలుసా? వారు హృదయములను కఠినపరుచుకునినందున. ఇంకేం చేస్తారు? నా కార్యములను చూసి కూడా నన్ను శోధించిరి. పరీక్షించి శోధించిన కారణంగా వాళ్ళు విశ్రాంతిలో. నువ్వు పాట పాడితే విశ్రాంతిలో ఉండవు, నువ్వు వాక్యం చెప్తే విశ్రాంతిలో ఉండవు, నువ్వు వాద్యాలు వాయిస్తే విశ్రాంతిలో ఉండవు. నువ్వు విశ్రాంతిలో ఉండాలి అంటే, దేవుని నిత్య విశ్రాంతిలో ఉండాలంటే
ఆయన ఇల్లంతటిలో నువ్వు నమ్మకమైన పాత్రగా ఉండాలి. నీ పాత్ర అందరితో కలిసిపోవాలి. నీ పాత్ర అందరితో మిళితమైపోవాలి. నీ పాత్ర అందరి ప్రక్కన ఉండాలి. నీ పాత్ర అందరితో సమాధాన పడాలి. నీ పాత్ర అందరి మధ్యన కొనియాడబడుతూ ఉండాలి. దావీదు పాత్ర ఆత్మ మూలముగా నింపబడింది కనుక శత్రువులు ఏమైపోయారండి? మిత్రులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం.